నేను మిమ్మల్ని కోరేది ఏంటి అంటే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా మనం కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. నెల నెల జీతాలు ఇచ్చినాం సఫాయి కార్మికులకు కూడా. ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో సఫాయి అన్నా నీకు సలాం అన్నా అన్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేరు, ఒక్క కేసీఆర్ గారు తప్ప. అంత గొప్పగా సఫాయి కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. వాళ్ళకు కూడా జీతం ఇచ్చినాం, జీతాలు పెంచినాం, వాళ్ళని కూడా బ్రహ్మాండంగా మన ఆప్తుల్లాగా చూసుకున్నాం. అదే మాదిరిగా ప్రతి పట్టణం టీయూఎఫ్ఐడిసి కావచ్చు, జనరల్ ఫండ్ కావచ్చు, ఎవ్రీ మంత్ మీకు టంచన్గా డబ్బులు ఇచ్చినాం. తద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. ట్యాంకర్లు కావాల్సిన కాడ ట్యాంకర్లు, ఎక్కడెక్కడ మీకు ఏ రకమైన సవలతు కావాలంటే స్వచ్ఛ ఆటోలు కావాలంటే స్వచ్ఛ ఆటోలు, చెత్త కలెక్షన్ కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కరోనా టైంలో కూడా మీరు చేసిన పని ఇవన్నీ మామూలు పనులు కాదు. చరిత్ర మిమ్మల్ని మర్చిపోదు. మీరు అనుకుంటుండొచ్చు, అన్నా మాకు ఇంకింద చేసేది ఉండే పని ఆన్నో ఈన్నో ఒకటో రెండో పనులు మిగిలిపోయినాయని మీరు అనొచ్చు. మా రాపల్లి లక్ష్మీనారాయణ మిసెస్ చెప్తాంది నాకు, అన్న ఇంకొక 2-3 పనులు చేసేది ఉన్నదని. కానీ ఈ లంగల ప్రభుత్వం అమ్మ వీళ్ళు ఇయ్యరు మనకు పైసలు, ఉన్నే ఎత్తగొట్టేటోళ్ళు, వీళ్ళు కొత్త పైసలు ఇచ్చేటోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు. మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ముమ్మాటికి మళ్ళీ గతంలో చేసుకున్న దానికంటే 4 రెట్లు ఎక్కువ పని చేసుకుందాం. అప్పటిదాకా కొద్దిగా ఓపికగా ఉండమని చెప్పి మన వాళ్ళకు కూడా సంజాయించుకోవాలి. ఈ లోపల మనం మాత్రం ప్రజలకు అందుబాటులో ఉందాం, కలిసిమెలిసి ప్రజలతో పాటు నడుద్దాం. అధికారం పోయినా రేపు మీరు పదవిలోంచి దిగిపోయినా ప్రజలు వచ్చుడు బంద్ కాదు. మీరే కౌన్సిలర్ అంటారు, మీ కాడికే వస్తారు. చైర్మన్ మేడం అంటారు, కౌన్సిలర్ మేడం అంటారు, మీ కాడికే వస్తారు. మీరు విసుకోవద్దు, అరే నాది లేదా నాది అయిపోయింది అనద్దు. మంచి కూర్చోబెట్టాలి, ముచ్చట పెట్టాలి, చెప్పాలి. ఏఈకి ఫోన్ చేయాలి, డీకి ఫోన్ చేయాలి, శానిటరీ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయాలి, ఏమా ఎప్పుడు వస్తున్నావు అనాలి. తప్పకుండా పని చేసి పెట్టాలి. నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా, ప్రజల చేత అభిమానం పొందిన వాళ్ళుగా అది మన బాధ్యతగా మనం తీసుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, నిజంగా కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, వేములవాడ, సిరిసిల్ల ఈ 2 పట్టణాలు 2014 ముందు ఎట్లుండే, ఇలా 2025 ఎట్లున్నాయో మీరే గుండె మీద చేసుకొని మీరే ఆలోచించండి. మీరంతా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, మీకు తెలుసు నాకంటే బాగా. ఈ రోజు ఎట్లున్నాయి, ఆ రోజు ఎట్లుండే యాద్ చేసుకోండి. ప్రజలు కూడా యాద్ చేయండి. తప్పకుండా ఈ 10 ఏళ్లలో జరిగిన పనే మన పనితనానికి గీటురాయి అనే మాట ఖచ్చితంగా చెప్పండి. తిరిగి ప్రజాభిమానం పొంది ఈ 2 పట్టణాలే కాదు రాష్ట్రం అంతటా కూడా మళ్ళీ మన వాళ్ళందరూ బ్రహ్మాండమైన మెజారిటీతో తిరిగి గెలిచి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్, థ్యాంక్ యూ.